ఇదిగా మేస్త్రి అడుగుబద్దిట్టాయి. ఏం ఎర్రయ్యా నీ వాళ్ళకి ఎట్టా ఉంది? ఎట్టా ఉంది ఏంట్రా, మనము మన బతుకులు అట్టగే ఉంది. చేయండి చేయండి తొందరగానండి. గణం బాబు. ఏ మేస్త్రి పనంతా బాగా జరుగుతుందా? బాబు పరుసు పడిపోయింది బాబు. అవును బాబు. నీ పేరేమిటి? వీరయ్య అంటారు బాబు. వీరయ్య పేదవాడు అయినా నీలో ఎంత నిజాయితీ ఉంది. నీ నిజాయితీకి నా బహుమానం. వద్దు బాబు, పర్వాలేదు. అసలే నీరసంగా ఉన్నావు, ఏంటో ఈ పనులు నువ్వు? బాగుందండి. మన పనులు మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? మనమే లక్షాధికారులమా, నౌకర్లు తాకర్లో ఉండటానికి. ఇదిగో నువ్వు ఒట్టి మనిషి కూడా కాదే, నేను వచ్చి నీళ్ళు తెచ్చామండిగా. చాలండి, పగలల్లా కష్టపడి ఇంటికి వస్తారు. నేను బతికుండగాని ఈ పనులన్నీ మీ చేత చేయించిన. నేనంటే అంత ఇదే నీకు. అది సరే గానీ నేనేం తెచ్చానో చూడు. ఎందుకు తెచ్చారండి ఇవన్నీ? ఎందుక ఇవన్నీ తిని పండంటి కొడుకును కదా. చాలిద్దరు చేసేదే కూలి పని, తిండికి సరిపోని స్థితిలో ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు? ఓహో అందుక నీ బాధ. ఈ జీతం డబ్బులు కాదులేవే, మరి కాంట్రాక్టర్ గారు పర్సు పారేసుకున్నారు. అది నాకు దొరికితే ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చాను. మెచ్చుకుని ఆయన 10 రూపాయలు నాకు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఇవన్నీ బహుమతిగా నీకు తెచ్చాను. తప్పంట? అట్టా చెప్పరే. మరి నీళ్లు తోడతా గాని స్నానానికి రండి. తోడు తోడు. మళ్ళీ మూర్చొచ్చింది. అయ్యో రామా, నిన్ను చూడాలి కూడాను. ఏమవుతుందో ఏమో. చాలా చూస్తావేరా, త్వరగా వెళ్ళి డాక్టర్ నన్ను తీసుకురా. చూస్తా ఉంటాను, తొందరగా వెళ్ళు. దొంగ వెధవా, పారిపోదాం అనుకున్నావే? ఎక్కడికి పారిపోతాం? బాబు నేను దొంగని కాదు బాబు, నేను డాక్టర్ కోసం వెళుతున్నాను. నా భార్య చావు బ్రతుకుల మీద ఉంది. నాకేం తెలియదు బాబు. ఏమో బాబు, నాకేం తెలియదు. నేను దొంగతనం చేయలేదు. బాబు నేను దొంగని కాదు, తాపి పని చేసుకునేవాడిని. నన్ను విడిచిపెట్టండి బాబు. ఆర్డర్ ఆర్డర్. ప్రాసిక్యూషన్ వారి వాదం వినిపించవచ్చు. మిలాట్, ముద్దాయి వీరయ్య దొంగతనం చేయడమే కాక పోలీసు వారి కళ్ళు గప్పి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ముద్దాయి పోలీసు వారికి పట్టుబడ్డప్పుడు దొంగనగా అతని జేబులోనే దొరికింది. ఇతను దొంగ అన్న విషయం నిస్సందేహంగా కోర్టులో రుజువైంది. అంతేకాదు, ఇతని తండ్రి దొంగ, తాత దొంగ. అటువంటి దొంగల కడుపున పుట్టినవాడు దొంగ కాక మరేమవుతాడు? ఇలా ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కాదు బాబు, ఇది న్యాయం కాదు. నా తండ్రి దొంగ అయినంత మాత్రాన నేను దొంగనవుతాను. కాదు బాబు, కాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి వాదన ద్వారా వీరయ్య నేరస్తుడేనని కోర్టు వారు నమ్ముతున్నారు. అందుచేత ఐపీసీ 379వ సెక్షన్ ప్రకారం ముద్దాయి అయిన వీరయ్యకు
6 మాసాలు కఠిన జైలు శిక్ష విధించడమైనది. బాబు, నా భార్య చావు బ్రతుకుల మీద ఉంది. నన్ను విడిచిపెట్టండి బాబు. నా మగని కళ్ళారా చూసుకొని వెళ్ళి బాబు. మంగ మంగ సార్ సార్ ఒక బీడీ ఏంటండి సార్? వీడి ముఖానికి బీడి కావాలంటే బీడి. ఎవరు నువ్వు? మంగమ్మ నా భార్య బాబు. మంగమ్మ నీ భార్య? అవును బాబు. ఎక్కడుంది? మంగమ్మ బిడ్డను చూపించు. నరసమ్మ నా భార్య. పాపం బిడ్డని కానీ ఆమె చనిపోయింది. మంగ 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 బాబు, నిన్ను కని మీ అమ్మ కళ్ళు మూసింది. నువ్వు కళ్ళు తెరిచి అమ్మా అని అడిగితే నేనేం చెప్పను బాబు, నేనేం చెప్పను. నమస్కారం డాక్టర్. హలో ప్రాసిక్యూటర్ గారా? కంగ్రాచులేషన్స్ ప్రాసిక్యూటర్, మీకు మొదలు పెట్టగలిగాను. థ్యాంక్ యూ. ఇంకా స్పృహ రాలేదు. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. త్వరలోనే తెలివి రావచ్చు. వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు కదా? నో నో, అదేం లేవు. షీఈ్ ఆల్ రైట్. నర్స్, వారి బిడ్డను ఒకసారి తీసుకుని. ఎస్ డాక్టర్. నేను చెప్పినట్లు చెయ్యి, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు. ఈ క్షణం నుంచి నా బిడ్డ రంగనాథం గారి బిడ్డ. ఈ రహస్యం ఎప్పుడైనా ఎక్కడైనా బయటకు వచ్చిందో జాగ్రత్త. నర్స్, వెరీ హెల్దీ బాయ్. రంగనాథం గారు అచ్చంగా మీ పోలికే. పారిపోతావు. సొరమ్మత్త, సొరమ్మత్త. వచ్చావా బాబు? మంగ సరిపోయింది. పదా.
ఎవరు ఈరయ్య వచ్చావా నాయన ఎన్నాళ్ళకి వచ్చావరా నాయనరా దొంగ ఎవరా కాదు ఈరయ్య మీ అబ్బాయి వేణు మరి వాడు ఆడు నా మనవడు చిరంకర స్వామి కొత్తగా నిన్ను చూసి భయపడ్డారు పిల్లలు రా నాయనరా నా బిడ్డ ఎలా ఉన్నాడు? ఇవాళ మీ కానండి సెలవా? అవునా తప్పు అలా అనకూడదు. సుశీల నీ పెళ్ళాంరా. ఇద్దరికి ఒక క్షణమైనా పట్టలేదండి. రే ఈ బంతి ఎందుకురా? ఆడుకోవడానికి. మరి నువ్వు ఒక్కడే ఎలా ఆడుకుంటావు? మరి చూసి నన్ను జత వద్దండి. ఓ అదే ఆ విషయం. అమ్మా సుశీ చూడు, నీకు బావ జత, బావకు నువ్వు జత, తెలిసిందా? అయితే ఇద్దరు వెళ్ళి ఆడుకోండి. శాంత, సుశీలను చూస్తుంటే అచ్చంగా చనిపోయిన మా చెల్లెలను చూస్తున్నట్లే ఉంటుంది. పోతూ పోతూ ఆస్తిని అమ్మాయిని మన చేతుల్లో పెట్టి వెళ్ళింది. దానికి తల్లిదండ్రులు లేరనే కొరత ఏనాడు మనం రానికూడదు. ఎందుకు వస్తుందండి? సుశీల మేనగోడలే కాదు, కోడలిగా చేసుకుంటామని మీ చెల్లెలికి వాగ్దానం కూడా చేశాంగా. అవును, ఆ మాట మనం నిలబెట్టుకోవాలి. నమస్తే. దెబ్బలు తగలేదు కదా బాబు? నీ పేరేమిటయ్యా? వీరయ్య అంటారమ్మా. సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డ ప్రాణాల్ని కాపాడావు నాయన. ఆపదలో ఆదుకోవడానికి ఎవరి బిడ్డ అయితే ఉందమ్మా. మీరు మాత్రం నా బిడ్డను కాపాడరా? ఉండు వీరయ్య, ఇప్పుడే వస్తాను. వీరయ్య. ఏమిటమ్మా ఇది? వద్దమ్మా వద్దు. పర్వాలేదు, తీసుకో వీరయ్య. సంతోషంగా నేను ఇచ్చే కానుక. అయినా డబ్బుతో నీ రుణం తీర్చుకోలేమనుకో. ఎవరికి ఎవరు రుణంలో పడ్డారో ఎట్లా చెప్పగలను తల్లి. ఈ రుణానుబంధం ఏనాటిదో. మీకు దయ ఉంటే మీ పంచం చేరి పని చేసుకుంటూ బాబుని చూసుకుంటానమ్మా. అంతకంటేనా వీరయ్య? మాకు తోటమాల అవసరం. రేపే వచ్చి పనిలో ప్రవేశించు. వేణా ఇట్రా. ఏమిట్రా అక్కడ చూస్తున్నా? బాగుంది నాన్న, మనం ఆ కాషుట్లో ఎందుకు హాయిగా మేడలోనే ఉందాం. ఏడ్చావులే, కూలీలు ఎక్కడైనా మేడల్లో ఉంటారా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు లేక చెట్టకు నిండిపోయి. ఇదిగో పట్టు వేధవని. బాబు, అరే ఎవరబ్బాయిరా నువ్వు? మన తోటమాలి కొడుకండి. తోటమాలి కొడుక? రే పై ఇక్కడి నుంచి పాతరగా. వేధవ్వ, ఇలాంటి వేధవులందరినీ ఇంట్లో చేర్చడం ఏమిటి? మన బాబు ఎక్కడా? ఏమిటండి, ఏమిటి విశేషం? వాడు పుట్టిన వేళా విశేషం. ఈ రోజు నుంచి మనం జడ్జి అయ్యాం. అలాగా? రేపు బాబు పుట్టినరోజు పండుగ ఘనంగా చేద్దాం. మరి అందుకేగా. ఏడి వీడు? Many happy returns of the day. Thank you. Vasu? Hey, Patrick.
బర్త్డే కేక్ నాకొద్దు పో. ఇందాక సెకండ్ ఏమంటే ఇచ్చావా? బాబు వాసు ఇటు రా నాయన. ఇదిగోరా వేణు. రంగనాథం గారు, వాసు పుట్టిన వేళా విశేషం వెంటనే మీరు జడ్జి అయ్యారు. మేము కూడా అదే అనుకుంటూ ఉంటాం. అతడు అదృష్ట జాతకుడు, అందుని మించిన కొడుకు అవుతాడు. థ్యాంక్ యూ. ఏమండి, బాబు కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు చూడు. అది కాదండి, మెళ్ళో పులిగూరు కూడా ఉంది. ఎవరు తీసుకెళ్లారో ఏమో. అలాగా? మంగ, ఇడుకో మన బాబు. మెళ్ళో ఈ పులిగోర వేసుకుని మంచి కొత్త బట్టలు కట్టుకుంటే దొరబాబులాగా ఉన్నాడు. చూసి బాగా ఎక్కడమ్మా? మా నాన్న తీసుకెళ్ళాడు. నాకు భయంగా ఉంది. అమ్మ దగ్గర తీసుకెళ్ళు. ఇదిగో బాబు మీ అమ్మ. కాదు కాదు, అమ్మా అమ్మా. గతి లేని వేడుక దాన్ని పంచం చేస్తే నగల కోసం పసివాడి ప్రాణాలు ఇస్తావా? లేదు బాబు లేదు. నువ్వు డబ్బు అడిగితే ఎంతైనా ఇచ్చేదాన్ని. ఇలా కసాయి పనికి పూనుకుంటావా వీరయ్య? వీరయ్య రే, ఇలా చూడు. నువ్వా? ఇంతకు ముందు ఒకసారి దొంగతనం చేసిన నేరానికి నీకు శిక్ష వేయించాం కదా? అవును బాబు, నాకేదో ఉద్దేశం లేదు. వాసుబాబును ముద్దులాడదామని. ముద్దులాడటానిక? అయితే ఈ మారుమూలకి ఎందుకు తీసుకొచ్చావా? నోరెందుకు నొక్కుతున్నావు? బాబు మాట్లాడే. లేదు బాబు లేదు. సరైన సమాధానం చెప్పు. ఇంకేం చెప్తాడు సార్? నడు పోలీస్ స్టేషన్కి. బాబు నేనే పాపం ఎరుగును. ఇది అన్యాయం బాబు, ఇది అన్యాయం బాబు. బాబు బాబు. అరే జాజా, అందరూ ఆయన ఆకలి. జాజా, అందరూ నైచారైనా వరపా. బాబా బిస్కెట్ తింటాయిగా. కమాన్ కమాన్ బిస్కెట్. గెటప్ గెటప్ టైగర్. పోరా. కమాన్ బిస్కెట్ తింటాయిగా. బిస్కెట్. దొంగ రాస్కల్, పట్టుకోండి. దొంగ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. దొంగ 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 దొంగ. పాత కారు అమ్మేసి కొత్త కారు కొనమని ఎన్నిసార్లు చెప్పాను మీకు? కార్ పోతే అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ఏమిటి సార్ కారాయిపోయింది? ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు సార్. మరేం పర్వాలేదు, నేనున్నాను సార్. ఓ బ్యాటరీ బ్యాటరీ సార్. వెనక నుంచి ఒక్క పుష్ ఇవ్వండి చాలు. ఓయస్. తొయ్యండి సార్, తొయ్యండి. దొంగలా ఉన్నాడే. నా పెళ్ళం, నా కారు సార్, నా పెళ్ళం, నా కారు, నా పెళ్ళం, నా పెళ్ళం. ఏమండో నా పెళ్ళం, నా కారు, నా పెళ్ళం, నా కారు. దొంగ దొంగ దొంగ. నా కారు, నా పెళ్ళం, నా కారు. కారు ఏంటి? కారు ఏంటి? దొంగ నా పెళ్ళాన్ని కారుతో ఎత్తుకుపోయి ఉంటాడు. పొడుగ్గా ఎర్రగా చూపేసుకున్నాడు. వాడే వీడు. అయ్యో దేవుడా. ఏమండి స్టేషన్కి తీసుకొచ్చారు? ఏ ఊరు వెళదామండి? ఏంటి నేను తెలుసుకొస్తాను. జస్ట్ మినిట్. అరే ఏమండి, నా పెట్టి తీసుకెళ్తారేమిటండి?
అబ్బాబాబా ముఖం అంతా ఒకటే డర్టీగా ఉంది. మొహం కడుకొస్తాను బావా. చూసి ఎంత డాక్టర్ అయినా ఆడలక్షణం పోనించావు గారు. కదిలితే బాత్రూమ్, మెదిలితే బాత్రూమ్. పేపర్ అబ్బాయి జనశక్తుందా? ఏమిటి బాబా ఇది? అప్పుడే ముసుగుతాను. నేనే అబ్బా నా ఒక్కదానికి ఏం తోచడం లేదు బావా. లేవమంటే అరే ఇలా కాదు, ఉండు నీ పని చెప్తా. ఓ బావా లేవమంటుంటే ఎవరు? ఆ ప్రశ్న అడగవలసింది నేను. ఒంటరిగా ఉన్న మగాన్ని, పైగా దుప్పటి కప్పుకున్నవాడిని ఇంత నిర్బంధ పెట్టడం. ఓ వాట్ ఏ ఫాల్ మై కంట్రీ లేడీస్. ఎస్ మేడం, అసలు అడగాలంటేనే నాకు గిట్టదు. అందుకే మనకి ఇంత దూరం. ఓహో అలాగా. అందుకనే తమరు ముందు కిందకు దూకండి. దూకటమే అమ్మ బాబోయ్, పడితే ప్రాణం పోదు. పోతే పోయి. ఇదిగో మేడం, ఇది నీ ఇల్లేని కాదు. కావాలంటే కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. నాకేం అభ్యంతరం లేదు. ఎస్ మేడం. నువ్వు మొండివైతే నేను శతమొండి. నేను ఇక్కడి నుంచి ఎలా సాగనంపాలో నాకు బాగా తెలుసు. ఓహో గొలుసులు అడుగుతారా? అంత తెలివి తక్కువ పని నేనేం చేయను. మిమ్మల్ని ఈ కాఫీతో సత్కరిస్తాను. వెల్కమ్. థ్యాంక్ యూ. ఫైన్. వండర్ఫుల్. నైస్. మేడం మేడం, గాడి కావాలా లేకపోతే తలుపులు ముద్దామని? అయ్యా అమ్మా మీకు నమస్కారం. దయచేసి అక్కడ కూర్చుంటారా? మేడం మేడం. ఏ మళ్ళీ ఏమొచ్చింది? అదే ఏం లేదు, సంగీతం అంటే మీకు ఇష్టమేనా అని. ఏ పాట పాడతారా? అబ్బే వాయిస్తా. పారిపోయాడు బాబా. ఏమిటి ఏమిటి చూసి? ఎక్కడికి వెళ్ళావు బాబా? నీళ్లు తెచ్చేసరికి ట్రైన్ కదిలిపోయింది, అందుకని పక్కన పాటు పెట్టలేకాను. ఏమిటమ్మా? మా బావ కనిపించకపోతే పిలిచాను. భలేవారండి, పోలీసులు అంటే ఎంత త్వరగనైపోయింది. ఓ ఐఎమ్ సారీ. బాబా సామాన్ ఏం తెలుసు? నాన్న, నువ్వు పోలీసు ఉద్యోగానికే గౌరవాన్ని తెచ్చావు. సీనియర్ పోలీస్ వెంకటస్వామి పేరు వినని వాడు లేరు కదా. ఈనాడు నువ్వు ఈ లోకంలో లేకపోయినా నీ అడుగుదాడల్లో నీ అంతటి వాడిని కావాలని ప్రయత్నం చేస్తున్నా. వెంకటస్వామి జూ అంటే జూనియర్ అని అందరూ నన్ను పిలుస్తుంటే నేను ఎంత ఉగ్గిపోతుంటానో తెలుసా? ఎప్పటికైనా నేను కూడా పోలీసుని. నీ గౌరవ ప్రతిష్టలు నిలబెట్టప్పుడు కదా నా జన్మ సార్థకమయ్యేది. కానీ ఏమి లాభం, నేను పొట్టివాడని నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు. నాన్న నాన్న, నిరాశ వలన నీ కృషి ద్వారా ప్రభుత్వాన్ని మెప్పించు. పొట్టివాడివైనా గట్టివాడివని ఒప్పించు. ఉద్యోగం సంపాదించు. ఉద్యోగం సంపాదించిన తర్వాత లంచాలు మాత్రం పుచ్చుకో. నువ్వు చెప్పినట్టే చేస్తా నాన్న. లంచం చస్తే పుచ్చుకోను, పుచ్చుకునే వాళ్ళని ఊరుకోను.
జైల్లో పెట్టేస్తాను పట్టేస్తాను. ఏంట్రా పట్టవాళ్ళు నిలబడే కళ్ళకంటున్నా? నానమ్మ నాన్న ఇప్పుడు నాతో మాట్లాడాడే. అయ్యో 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 నీ నన్ను మాట్లాడుతున్నాక ఎప్పుడు చచ్చిపోతాను గాలి వీలు పట్టిందంటే బాబు. గాలి కాదు దయ్యం కాదు. నాన్న నాకు పోలీసు ఉద్యోగం వస్తుందని చెప్పాడే. అయినా నీకు పోలీస్ తెచ్చా? నువ్వు ఎప్పుడు ఇలాగ అంటుండు, వచ్చే ఉద్యోగం కాస్త పోతుంది. పోయి అన్నం పెట్టు. నీ పెద్ద నీకు చెప్తే ఇంతవయ్యా అన్నాను. వాగుతూనే ఉంటుంది ఎప్పుడు. నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు అలా వాగద్దని చెప్పి. ఏమిటి మావయ్య అలా కొత్తగా చూస్తున్నా? మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కలకాలం మీరు ఇలాగే కలిసి ఉండాలని నా కోరిక. అదెలా కుదురుతుంది మావయ్య? సుశీ, అవును మావయ్య, జబ్బులు తగ్గించడం మా డాక్టర్ల పని అయితే లేని తగులు సృష్టించడం ఈ లాయర్ల పని. మరి ఇద్దరికి ఎలా కుదురుతుంది? ఓహో అదే. లోకంలో జబ్బులు తగ్గిపోతే మీ డాక్టర్లు బోర్డులు తిప్పాల్సిందే. ఆహా, అసలు ప్రజల్లో తగులే లేకపోతే మీ లాయర్లంతా చటికలు పడాల్సిందే కదా మావయ్య? ఇటువంటి విషయాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టం అమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రతి మానవుడికి ఏదో కేసు అంటూ ఒకటి ఉండి తీరాలి.